సో యో బ్రో, దిస్ ఈజ్ ఇండియన్ డైనమైట్ హియర్. ఈరోజు ఇంకో కిరాక్ ట్రిక్ తోటి వచ్చిన అనమాట. ఇది ఇంకా కిరాక్ ఉంటుంది. కంప్లీట్లీ ఇంప్రాంప్టు ఫ్రాన్ షఫుల్డ్ డెక్ తోటి వేసేది అనమాట. తెలుసు కదా మన అన్ని ఇట్లనే ఉంటాయని. సో నువ్వు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తెలుసు కదా కింద ఎర్ర బటన్ ఉంటుందని, అండ్ ఇది నేను డైలాగ్ చెప్తా అని, రైట్? సో కింద ఎర్ర బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకో అనమాట. అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా ఆన్ చేసుకొని పెట్టుకో, ఎందుకంటే ఇట్లాంటి ఇంప్రాంప్టు ఫ్రాన్ ట్రిక్కులు నువ్వు ఇవన్నీ మిస్ కావద్దు కాబట్టి, రైట్? సో ఇప్పుడు మనం ఇంకా టైం వేస్ట్ చేయకుండా కమాన్ పర్ఫార్మెన్స్ ఏందో చూసేద్దాం. సో యో బ్రో, ఇది పర్ఫార్మెన్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెక్ మొత్తం మనం షఫుల్ చేసేద్దాం. తెలుసు కదా నార్మల్గా మన అన్నీ కంప్లీట్లీ షఫుల్డ్ డెక్ తోటే ఉంటాయి అన్నమాట ట్రిక్స్, రైట్? సో షఫుల్ చేసేద్దాం మనం డెక్ని, రైట్? సో ఇప్పుడు నేను స్పెక్టేటర్ ఉంటే ఇక్కడ ఒకవేళ ఏనో కాడ ర్యాండమ్గా కట్ చేయమంటుండే. సో నో చీటింగ్, తెలుసు కదా మనంతా ఫేర్ అండ్ లవ్లీ ఉంటుందని. సో మొత్తం ఇట్లా నార్మల్గా ఇట్లా కట్ చేస్తుండే. సో ఇక్కడ నుంచి నేను ఒక 4 కార్డ్స్ తీసుకుంటుండే, 1 2 3 అండ్ 4, రైట్? సో ఇప్పుడు స్పెక్టేటర్ కట్ చేసింది కదా, ఇప్పుడు నేను కూడా ఎన్నో కాడ ర్యాండమ్గా కట్ చేస్తుండే అనమాట, రైట్? సో ర్యాండమ్గా ఎన్నో కాడ కట్ చేస్తుండే. ఇప్పుడు 1 2 3 4 నేను కూడా 4 కార్డ్స్ తీసుకుంటుండే అనమాట, రైట్? సో ఇప్పుడు ఈ ర్యాండమ్ 8 కార్డ్స్ని కూడా మనం నార్మల్గా షఫుల్ చేసేద్దాం అనమాట, రైట్? సో మొత్తం ఇక ఇక్కడ నుంచి అంతా మొత్తం ఫ్రీ సెల్ఫ్ వర్కింగ్ అనమాట, రైట్? సో ఇప్పుడు ఏం చేద్దామని అంటే నేను ఇట్లా 2 కార్డ్స్ తీసుకుంటా నార్మల్గా. సో ఇప్పుడు స్పెక్టేటర్కి ఏది కావాలని అడుగుతా. స్పెక్టేటర్ ఏదన్నా సెలెక్ట్ చేయొచ్చు అనమాట ఈ రెండిట్లా. సో ఇప్పుడు అనుకుందాం స్పెక్టేటర్ ఈ కార్డ్ సెలెక్ట్ చేసిన అనుకుందాం, రైట్? అండ్ మొత్తం ఫ్రీ చాయిస్ అనమాట, నో తొండి, నో నథింగ్, ఎనీథింగ్, అండ్ ఆల్ ర్యాండమ్ కార్డ్స్ ఇవి. సో ఇంకా 2 కార్డ్స్ సెలెక్ట్ చేసుకుంటా నేను. అండ్ స్పెక్టేటర్ని అడుగుతా అనమాట, నీకు ఏ కార్డు కావాలని. ఈ రెండిట్లో ఏదో ఒక కార్డు. ఇప్పుడు స్పెక్టేటర్ అనుకుందాం, ఈ కార్డ్ చూస్ చేసింది అనుకుందాం, రైట్? ఇట్లా తీసుకున్నాం. అండ్ ఇప్పుడు ఇంకా 2 కార్డ్స్ తీసుకుంటా. ఇప్పుడు నా కోసం ఏదన్నా ఒక కార్డ్ చూస్ చేయమంట, అది కూడా స్పెక్టేటరే చూస్ చేస్తాడు అనమాట, రైట్? సో ఇప్పుడు స్పెక్టేటర్ ఈ కార్డ్ చూస్ చేసింది అనుకుందాం, ఇది నాకు వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ నేను ఇంకా 2 కార్డ్స్ తీసుకుంటా. అండ్ స్పెక్టేటర్ ఏదో ఒక కార్డ్ సెలెక్ట్ చేస్తాడు నా కోసం ఈసారి. సో ఈసారి స్పెక్టేటర్ ఈ కార్డ్ చూస్ చేసింది అనుకుందాం, సో ఇది నాకు, రైట్? సో ఈసారి స్పెక్టేటర్ మళ్ళీ నీ కోసం అంటే స్పెక్టేటర్ కోసం ఏదో ఒక కార్డ్ చూస్ చేయాలి. సో ఈ రెండిట్లో స్పెక్టేటర్ ఇప్పుడు ఈ కార్డ్ చూస్ చేసింది అనుకుందాం, ఇది స్పెక్టేటర్కి. అండ్ ఇది మళ్ళా బ్యాక్ టు ద నార్మల్. అండ్ ఇప్పుడు ఈ రెండిట్లో నాకు ఒకటి కార్డ్ కావాలి. సో ఇప్పుడు నాకు ఏది కార్డ్ అంటే ఈ కార్డ్ ఇచ్చిండు అనుకుందాం స్పెక్టేటర్, రైట్? అండ్ ఇప్పుడు ఈ రెండిట్లో స్పెక్టేటర్ ఒకటి, నాకు ఒకటి. సో రైట్, అండ్ ఆల్ డెసిజన్స్ అయిపోయినాయి అనమాట. మొత్తం స్పెక్టేటర్ ఫ్రీ చాయిస్ అనమాట. స్పెక్టేటర్ ఏదన్నా సెలెక్ట్ చేయొచ్చు, అటు సైడ్ ఇటు సైడ్ అని. సో ఇప్పుడు ఫస్ట్ మనం స్పెక్టేటర్కి ఏం కార్డ్స్ వచ్చినాయో చూద్దాం, రైట్? సో నార్మల్ 2 5 9 10 స్పెక్టేటర్ కానీ సంథింగ్ ర్యాండమ్ వచ్చినాయి. ఇప్పుడు నాకేది వచ్చిందో చూద్దాం మనం. ఏస్ అండ్ ద ఏస్ చూసినా, ఈ కంప్లీట్లీ ఇంప్రాంప్టు ఫ్రాన్ ట్రిక్. అంత ఫేర్ అండ్ లవ్లీ, నో తొండి, నో చీటింగ్, నథింగ్, అండ్ కంప్లీట్లీ షఫుల్డ్ డెక్, రైట్? యో బ్రో. సో యో బ్రో, ఇది ట్యుటోరియల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక 4 ఏసెస్ కావాలన్నమాట, రైట్? సో 1 2 3 అండ్ 4, రైట్? సో ఈ ట్రిక్ని మనము 2 వేస్లో వేయచ్చు అనమాట. సో ఫస్ట్ మనం నార్మల్గా ఇట్లా ఏసెస్ తీసుకొని అండ్ ఇట్లా 4 కార్డ్స్ ఇట్లా ఏదైనా ర్యాండమ్గా తీసుకొని, అది స్పెక్టేటర్కి తెలియవద్దు, ఇట్లా నార్మల్గా ఇట్లా పెట్టేసి డైరెక్ట్ ట్రిక్ వేసేయచ్చు అనమాట. అండ్ నేను చేసింది ఏంటి అని అంటే ఏసెస్ కాడ మనం కట్ చేసినాం, రైట్? సో ఎగ్జాక్ట్లీ నేను ఏసెస్ కాడ ఎట్లా కట్ చేసిన, రైట్? మనకి నార్మల్గా 4 ఏసెస్ కావాలి అండ్ 4 వేరే నార్మల్ ర్యాండమ్ కార్డ్స్ కావాలన్నమాట, రైట్? సో నేను కట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ ఏసెస్ కార్డ్ ఎట్లా కట్ అయిందో నేను చెప్తాను ఇప్పుడు, రైట్? సో ఇట్స్ వెరీ సింపుల్, ఏం లేదు. సో ఏదో ఒక కార్డ్ తీసుకోరు ఏసెస్లా, ఆ కార్డ్ని ఇగో ఇట్లా బెండ్ చేయరు, ఇట్లా 4 సైడ్స్లా ఇట్లా బెండ్ చేయరు అనమాట. సో ఈ కార్డు కొంచెం ఇగో ఇట్లా బెండ్ అయి ఉంటుంది యూ షేప్లో, రైట్? సో అప్పుడు యూ షేప్లో బెండ్ అయి ఉంటుంది. అండ్ దాన్ని ఇట్లా పైన పెట్టుది, రైట్? అన్ని ఏసెస్కి పైన ఉండాలి అది. అండ్ ఇట్లా మిడిల్లో పోయిన తర్వాత
మనం జస్ట్ ఇట్లా కట్ చేస్తామా ఎగ్జాక్ట్లీ ఏసెస్ కార్డ్నే కట్ అవుతుంది అనమాట అది, రైట్. సో ఇట్లా ఎగ్జాక్ట్లీ మనం ఏసెస్ కాడ కట్ కావాలంటే మనం ఇగో ఒక కార్డ్ని ఇట్లా, దీన్ని క్రింజ్ అంటారు అనుకుంటా, సంథింగ్ క్రింజ్ అననే ఏమన్నానే, జస్ట్ ఇట్లా మనం బెండ్ చేయాలన్నమాట, రైట్. సో ఇట్లా ఫస్ట్ బెండ్ చేసి మనం ఇట్లా పైన మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మనం స్పెక్టేటర్ దగ్గరికి పోయి ట్రిక్ స్టార్ట్ చేయాలన్నమాట, రైట్. సో ఫస్ట్ మనం స్పెక్టేటర్ని కట్ చేయమనాలి ఎన్నో కాడ. సో స్పెక్టేటర్ కట్ చేస్తాడు, నార్మల్గానే కట్ చేస్తాడు స్పెక్టేటర్. సో 1 2 3 4 అని ఇట్లా నార్మల్ కార్డ్స్ ఇట్లా పెట్టేసేయాలి, ర్యాండమ్ కార్డ్స్, రైట్. తర్వాత ఈ డెక్ ఉంటుందా, దీన్ని ఇట్లా పెట్టేసి కలిపేసేయాలన్నమాట. ఇప్పుడు నేను కూడా ర్యాండమ్ ప్లేస్లో కట్ చేస్తా అని చెప్పాలి. అండ్ జస్ట్ నువ్వు ఇట్లా పిక్ చేయ అంతే నార్మల్గా, నీకు డైరెక్ట్ ఏసెస్ కానీ వచ్చేస్తుంది అనమాట అది, రైట్. కంప్లీట్లీ స్క్వేర్ అప్ అండ్ ఇట్లా జస్ట్ ఎత్తేసే అండ్ ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఇది పెద్ద హార్డ్ మూవ్ కూడా ఏం కాదు, నేను 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయగానే వచ్చేసింది అది, రైట్. సో ఇప్పుడు స్పెక్టేటర్కి తెలియదు అనమాట ఈ 8 కార్డ్స్ ఏందో, రైట్, కానీ మనకు తెలుసు, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కింద ఏసెస్ని ఇట్లా పెట్టేసేయాలి, పైన ఇట్లా ర్యాండమ్ కార్డ్స్ ఉండాలి అండ్ కింద ఏసెస్ ఉండాలన్నమాట. అండ్ మీ ఇష్టం, మీరు ఏసెస్ యూజ్ చేయొచ్చు, జాక్స్ యూజ్ చేయొచ్చు, కింగ్స్ యూజ్ చేయొచ్చు ఈ ప్లేస్లో, రైట్. సో ఇప్పుడు ఇట్లా పెట్టేసేయాలి. ఇప్పుడు మనం 2 కార్డ్స్ తీసుకోవాలి, ఈ 2 నార్మల్ ర్యాండమ్ కార్డ్స్. ఇప్పుడు మన ఏం ఏంది అని అంటే, అసలు మన గోల్ ఏంది అని అంటే, ఈ ర్యాండమ్ కార్డ్స్ ఏమో స్పెక్టేటర్కి పోవాలి, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓన్లీ 2 ర్యాండమ్ కార్డ్సే తీసుకోవాలి, స్పెక్టేటర్ని అడగాలన్నమాట ఏదో ఒకటి చూజ్ చేస్తాడు. 2 ఏది చూజ్ చేసినా లైటే అనమాట. ఇది మనం తీసేసి కింద పెట్టేసేయాలి. ఆ తర్వాత మళ్ళీ మనం 2 ర్యాండమ్ కార్డ్సే తీయాలి. సో ఏదో ఒకటి చూజ్ చేయరా బాయ్, సో ఏదో ఒకటి చూజ్ చేస్తాడు, ఏది చూజ్ చేసినా పిక్చర్ లైట్ మనం, రైట్. సో ఈసారి మనకి ఈ 2 చూజ్ చేస్తామా, ఈసారి మన కోసం అనాలి, నా కోసం ఏదో ఒకటి సెలెక్ట్ చేయరా బాయ్ ఇది అంటాడు ఇట్లా. మళ్ళీ ఇది కింద పెట్టేసేయాలి అండ్ మళ్ళీ 2 తీసుకొని మళ్ళీ నా కోసం ఒకటి, ఈ 2 ఇట్లా ఏది సెలెక్ట్ చేసినా మనకి పిక్చర్ లైట్ అనమాట. నా కోసం ఒకటి సెలెక్ట్ చేయి ఇది అంటాడు, అయిపోయా. మళ్ళీ కింద ఇప్పుడు మళ్ళీ 2 ర్యాండమ్ కార్డ్స్ వెళ్తాయి, రైట్. మళ్ళీ ర్యాండమ్ కార్డ్స్ వెళ్తే ఏదో ఒకటి సెలెక్ట్ చేయరా బాయ్, ఇది సెలెక్ట్ చేయాలి, సరే ఓకే రా బాయ్ తీసుకో దాన్ని, రైట్. మళ్ళీ ఇట్లా పెట్టేసేయాలి. మళ్ళీ మన కార్డ్స్ వస్తాయి ఇప్పుడు. సో ఏదో ఒకటి సెలెక్ట్ చేయరా బాయ్, ఇది సెలెక్ట్ చేసింది అనుకున్నాం. సో లాస్ట్ ఇది ఉంటుందా, ఇది మనం ఏం చేయాలి అని అంటే మనకు తెలిసి ఉంటుంది, ఇదేమో మనది అండ్ ఇదేమో స్పెక్టేటర్ది, లాస్ట్ కింద మిగిలేదు స్పెక్టేటర్ది. సో ఇట్లా 2 కలిపినట్టు చేసి ఇది నువ్వు తీసుకోరా బాయ్ అని ర్యాండమ్ కార్డ్ ఇచ్చేసి వేసి మన దగ్గర పెట్టుకోవాలన్నమాట, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇట్లా నీ కార్డ్స్ ఏందో చూద్దాం రా బాయ్ ఫస్ట్ అని ఇగో ఇట్లా అన్నీ ఇట్లా ఓపెన్ చేసేయాలన్నమాట, రైట్. సో ఆ తర్వాత మన కార్డ్స్ అన్నీ ఏసెస్ కాడ, రైట్. హోప్ యూ లైక్ ద ట్రిక్ గైస్. అండ్ ఇది ఏసెస్ కాడ నువ్వు కట్ చేయకుండా ఏం కాదు, జస్ట్ ఇట్లా నేనేంది అని అంటే కొంచెం అడ్వాన్స్ చేసిన అనమాట దాన్ని. సో ఎగ్జాక్ట్లీ ఏసెస్ కాడ కట్ చేస్తే ఇంకా స్పెక్టేటర్ ఇంకా పిచ్చోడు అవుతాడు. మీరు అట్లా వేయచ్చు, ఇట్లా వేయచ్చు, మీకు ఎట్లా నచ్చితే అట్లా వేయండి అనమాట, రైట్. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంతవరకు బాయ్ బ్రో. సో యో బ్రో, చూసినావు కదా ట్రిక్. సో ట్యూటోరియల్ చూసిన తర్వాత ఒకసారి నా పర్ఫార్మెన్స్ కూడా చూడనమాట, ఎందుకంటే నీకు ఒక ఐడియా వస్తుంది ఎట్లా చేయాలి ట్రిక్. అండ్ నేను ఏడేడా షెఫుల్ చేసిన, ఎట్లా ట్రిక్ చేసిన అండ్ ఏమేమి డైలాగ్స్ చెప్పినా, ఎట్లా డైవర్ట్ చేస్తున్నా, సో అది చిన్న ఐడియా వస్తుంది అనమాట నీకు, రైట్. సో ఏమైనా డౌట్స్ ఉన్నా నువ్వు కమాన్ గ్రూప్లో అడగచ్చు అనమాట నన్ను. అండ్ ఇంకా ఏంది అని అంటే ట్రిక్ మంచిగా నేర్చుకో. అండ్ 1 more ఇంపార్టెంట్ థింగ్ ఏంది అని అంటే డోంట్ షేర్ దిస్ లింక్ టు ఎనీవన్, రైట్. సో ఎవరికి పడితే వాళ్ళకి షేర్ చేయకనమాట. అండ్ ట్రిక్ నేర్చుకో అండ్ ఎంజాయ్ చేయి. అండ్ మనం నెక్స్ట్ ట్యుటోరియల్లో కలుసుకుందాం, అంతవరకు బాయ్ బ్రో.